హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ ఏంటంటే మస్క్ మెలాన్తో ఐస్ అండి. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి. సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా, సమ్మర్ స్పెషల్గా పిల్లలు కూల్గా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. మనం హెల్తీగా వాళ్ళ కోసం ఇంట్లోనే ఇట్లాగా ఐస్ అయితే తయారు చేసేసి ఇవ్వచ్చండి వాళ్ళకి. దానికోసం మనం ఒక కర్బూజా అయితే తీసుకోవాలండి. చూడండి, కర్బూజా అయితే తీసుకున్నాను. ఇదండి కర్బూజా. దీన్ని మనం కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలండి. ఈజీగా వచ్చేస్తుంది స్పూన్తో. నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా ఫస్ట్ గింజలన్నీ తీసేసుకోండి. మనం దీనికి ఎక్కువ కష్టపడే అవసరం లేదండి, స్పూన్తోనే మొత్తం అయితే వచ్చేస్తుంది నీట్గా. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా సింపుల్గా స్పూన్తోనే ఇట్లా అయితే మనం తీసేసుకోవచ్చండి కర్బూజాని. ఒక్కటైతే చాలా చిన్నది కాబట్టి ఈ ఐస్ క్రీము ఎక్కువ అవ్వదు, అందుకే నేను 2 కర్బూజాలు అయితే తీసుకుంటున్నాను ఈరోజు. చూడండి, మొత్తం ఇట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కర్బూజా కూడా తీసుకున్నాను. అది కూడా మనం గింజలన్నీ తీసేసుకొని స్పూన్తో ఈజీగా సింపుల్గా ఇట్లా అయితే తీసేసుకోవాలండి. మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయితే వచ్చేస్తుంది. చూడండి, మొత్తం తీసేసాను. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. 2 టీ స్పూన్ల పంచదార అయితే వేస్తున్నానండి, ఎక్కువ అయితే వేసుకోవసరం లేదు. 2 టీ స్పూన్లు సరిపోతుంది. తర్వాత నేను పాలల్లో బెల్లం అయితే కలిపి ఆ పాలు కూడా ఇందులో అయితే మిక్స్ చేస్తానండి. ఫస్ట్ అయితే మనం నార్మల్గా ఇట్లా మిక్సీ అయితే చేసుకోవాలి. చాలా మెత్తగా అయితే అయిపోవాల్సిన పని ఏం లేదండి, కొంచెం కచ్చాబిచ్చిగా ఇట్లా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కలిపిన పాలండి ఇవి. ఈ పాలు కూడా ఇందులో వేసేసి ఇంకొకసారి మనమైతే మిక్సీ అయితే చేసుకోవాలి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నాకైతే ఈ ఐస్ క్రీమ్ అయితే బాగా వచ్చిందండి, మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఇట్లా అయితే మిక్సీ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఇవి మొత్తం మనం ఐస్ క్రీము ఉంటాయి కదండి, నేను ఇదైతే మీషో నుంచి అయితే తీసుకున్నాను ఐస్ క్రీమ్ తయారు చేసేది. ఇందులో అయితే వేసేసుకోవాలి, మొత్తం పోసేసుకోవాలండి ఆ జ్యూస్ మొత్తం. చాలా బాగా టేస్టీగా అయితే ఉంటుంది, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి, ఇప్పుడైతే నేను ఆ బౌల్స్లో అయితే పోసేస్తాను. నేను కచ్చాబిచ్చిగానే మిక్సీ చేశాను, చాలా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేయలేదండి. ఇప్పుడు మనం ఈ అన్నిటిలో బౌల్స్లో అయితే పోసేసుకోవాలి. ఐస్ క్రీమ్ బౌల్స్లో పోసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ దాకా అయితే పెట్టాలండి. 8 అవర్స్ వరకు మనం కదపకూడదు, అప్పుడే చాలా బాగా అయితే రెడీ అవుతుంది ఐస్ క్రీము. పైనుంచి మొత్తం ఇట్లా మూత అయితే పెట్టేసుకొని, నేను ఈ ఐస్ క్రీమ్ది వచ్చేసి మీషోలో తీసుకున్నానండి 100 రూపీస్కి. చాలా బాగుంది, చాలా బాగా అయితే వస్తుంది ఇందులో ఐస్ క్రీము. కుల్ఫీ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏదైనా బాగా వస్తుందండి ఇందులో. పుల్ ఐస్ అంటారు కదా, అదండి ఈరోజు అది తయారు చేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. మనం 8 అవర్స్ వరకు ఉంచాలండి. 8 అవర్స్ తర్వాతే మళ్ళీ మనం తీసి చూడాలి, మధ్యలో తీస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను 8 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఈ లోపే మా పిల్లలు తీసి ఒక 4 ఐస్ క్రీమ్స్ అయితే తినేశారు. మొత్తం నేను 6 చేశాను కదా, వాళ్ళు 4 తినేసి ఖాళీ అందులో అయితే పెట్టారండి. మిగతా ఈ 2 మిగిలినవి, అవి మీకు చూపిస్తాను. వాళ్ళకి చాలా బాగా నచ్చాయండి టేస్ట్. ఇంకా సర్లే అని నేను కూడా వాళ్ళ కోసమే కదా తయారు చేసింది, ఇంకా ఇచ్చేసాను. 2 అయితే మిగిలాయి, ఆ 2 మీకు ఇప్పుడు చూపిస్తాను ఓపెన్ చేసి. చాలా బాగా అయితే వచ్చాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి తినడానికి. మీరు కూడా ట్రై చేయండి. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ బయట కొనే కన్నా మనం ఇట్లాగే ఐస్ పిల్లలకి తయారు చేసేసి ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది కదా, చూడగానే తినేయాలనిపిస్తుంది కదా. టేస్టీగా సమ్మర్ స్పెషల్ మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ అండి. మీరు కూడా ఇంట్లో ఈజీగా ఇట్లా మీ పిల్లల కోసం అయితే తయారు చేసుకోవచ్చు. సమ్మర్ హాలిడేస్ అయితే దగ్గరలో ఉన్నాయి కదా, మనం పిల్లల కోసం ఏదో ఒకటి ఇట్లా రెడీ చేసి అయితే ఇవ్వాలి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా అయితే ఉన్నాయి, తినడానికి కూడా అంతే బాగున్నాయండి, చూడడానికి కూడా అంతే బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి, మీ లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి షేర్ అయితే అవుతుందండి. నచ్చిందా ఫ్రెండ్స్? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి.